ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకున్నాం, బట్ వన్ సైడెడ్ గా మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ హీ చూస్ టు ఫీల్ ఫస్ట్ అనే ఫస్ట్ బౌలింగ్ ఇద్దామని డిసైడ్ అయ్యిండు. దానికి తగ్గట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లాస్ట్ 2 ఓవర్స్ మినహాయిస్తే ప్రతి దగ్గర సిఎస్కే డామినేట్ చేసింది. లాస్ట్ 2 ఓవర్స్ కొంచెం దీపక్ చహర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఫైటింగ్ స్కోర్ అయితే వచ్చింది 155. ఇప్పుడు అది కూడా రాకపోతుండే దీపక్ చహర్ ప్రాబబుల్లీ పాత టీం అని రివెంజ్ నన్ను తీసుకోలేరనే కోపంతో కొట్టిండు. ఎట్లా కొట్టినా చాలా మంచి బ్యాటింగ్ చేసిండు. సో ఇఫ్ నాట్ 120s లోనే ఆర్ఎల్స్ 130s లో క్లోజ్ అయిపోతుండే ముంబై ఇండియన్స్ స్కోర్. టప్ప 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 వికెట్లు తీసిరు. నూర్ అహ్మద్ ఒక పర్ఫెక్ట్ ఏదైతే బౌలింగ్ స్పెల్ తన వేయాలనుకుంటాడో అలాంటి బౌలింగ్ స్పెల్ వేసిండు. ఖలీల్ అహ్మద్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపుతో ఆడుతుండు. అది కూడా ఒక పర్ఫెక్ట్ స్పెల్ అయినది కూడా. సో ఇట్లా వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్స్ తీసి వీళ్ళిద్దరు కలిసి 90% మ్యాచ్ అనే వైపు తిప్పుకురు. సో అండ్ బ్యాటింగ్ కి దిగినాక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 50 అద్భుతమైన 50 వేసిండు. మ్యాచ్ కొంచెం తేడా పడుతుందేమో అనే ఒక డౌట్ కూడా రాకుండా రప కొట్టి 50 వేసి అవుట్ అయిపోయిండు. సో వాళ్ళ హోమ్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ ఇది. టాస్ గెలిచిండు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు అండ్ మ్యాచ్ కూడా గెలిచేసిండు. కాబట్టి దిట్స్ విల్ బి ఏ గుడ్ సైన్స్ ఫర్ సిఎస్కే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ దీనికన్నా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. రెండు టీంల మధ్య 28th ఉంటది. ఆ రోజు ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం.